దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల మాటల మాధుర్యంతో మన సనాతన ధర్మం గురించి, మన ఆలయ విశేషాలు, మన తెలుగు నేల గొప్పతనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే మన ఆర్జే క్రియేషన్ ట్రావెలర్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లాలో అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఎంతో పవిత్రమైన ఈ ఆలయం అయితే మనము దర్శించుకుందాము. ఈ ఆలయము చర్మాస్ నుంచి కోటికి వెళ్ళే మార్గంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఆనుకొని ఉన్న ఈ ఆలయంకి ఇప్పుడు మనము వెళ్దాము. నాతో పాటు మీరు కూడా లోపలికి గబగబా వచ్చేసేయండి ఈ వీడియో ద్వారా. ఈ ఆలయానికి సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర ఉందనేసి స్థానికంగా చెబుతారు. అయితే ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారనేసి ఇక్కడ పండిత్ చెప్పారనమాట. ఇక్కడ భక్తులైతే ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. మరి ఆలయం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఒక్కొక్క దైవ సన్నిధిని మనసారా దర్శించుకుందాం. ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనకు కనిపించేది వినాయకుడి దర్శనం అనమాట. ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుకు వినాయకుడి పూజించడం మన సనాతన ధర్మ సాంప్రదాయం అనమాట. అందుకే ముందు గణపతిని దర్శించుకొని విఘ్నేశ్వర మన జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటామన్నమాట. ఇప్పుడు మనకు వినాయకుడి దర్శనం తర్వాత మనము నవగ్రహాల సన్నిధికి అయితే వస్తాము. మన సనాతన సాంప్రదాయాలలో నవగ్రహాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలో శాంతి, సౌఖ్యం, మంచి జరగాలని కోరుకుంటూ నవగ్రహాలను ఒకసారి మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రదక్షిణలతో చేశానమాట. ఇక్కడ కూడా మనము భక్తితో నవగ్రహాలను దర్శించుకుందాము. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రదక్షిణలు ఎన్ని చేశామన్నది కాదు, ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ముఖ్యం. మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని స్మరించుకుంటూ చేసే ప్రతి ప్రదక్షిణ మనలోని అహంకారాన్ని మరియు భక్తిని పెంచాలనేసి కోరుకుందామన్నమాట. ఇక ఈరోజు సోమవారం కాబట్టి మనకు ఎంతో విశిష్టమైన దర్శనం, పరమశివుని దర్శనం. శివుడు అంటేనే శాంతి. శివలింగానికి మన చేతులతో చెంబుతో నీటిని సమర్పిస్తూ ఓం నమః శివాయ అని స్మరించుకుందాం. శివునికి జలాభిషేకం చేయడం వల్ల మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం ఉంది. మన మనసులో ఉన్న కలతలు, మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన జీవితంలో ఉన్న సమస్యలు ఏవైనా సరే శివునికి నీటితో అభిషేకం చేయడం వల్ల సమస్యలు తీరుతాయనేసి భక్తుల నమ్మకం. ఇక శివునికి ఎంతో పవిత్రమైన ప్రీతికరమైన బిల్వదళాలను సమర్పిస్తే ఇంకా మనకు తిరిగే ఉండదన్నమాట. సో శివయ్య మా కుటుంబాన్ని కాపాడు, మా ఆరోగ్యానికి కాపాడు, మాకు సమృద్ధి, మా ధర్మ మార్గంలో నడిచే మార్గాన్ని, శక్తిని ప్రసాదించు అనేసి గట్టిగా అయితే కోరుకున్నాను అనమాట నేను. శివాలయంలో మనకు పార్వతీమాత, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిస్తారు. ఖచ్చితంగా వెనుక వైపు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము శివునికి దర్శించుకొని స్వామివారి శివయ్యకి హారతి ఇచ్చే సమయంలో నేను అక్కడే ఉన్నాను. హారతి అంటే కేవలం ఒక దీపాన్ని చూపించడం కాదు, మన సనాతన ధర్మంలో దీపజ్యోతి దైవకాంతికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అయితే పూజారి స్వామివారికి హారతి ఇస్తున్నప్పుడు మనం కూడా భక్తితో ఆ హారతిని దర్శించుకుంటాము. ఈ హారతి జ్యోతిని చూసి చేతులతో కళ్ళకు అద్దుకోవడం కూడా మనలోని భక్తికి, దైవంపై ఉన్న గౌరవానికి ఒక సూచన. శివయ్య ఈ వెలుగులాగే మన జీవితంలో కూడా జ్ఞాన వెలుగును నింపాలనేసి, మనసులో చీకట్లు తొలగించాలనేసి, మీ యొక్క కుటుంబానికి శాంతి కలగాలనేసి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ. రాముడి నామాన్ని హృదయంలో పెట్టుకొని తన శక్తినంతా ధర్మం కోసం ఉపయోగించిన మహాభక్తుడు హనుమంతుడు. స్వామివారికి మాల సమర్పించి హారతి దర్శనం చేసుకుందాం. హారతి వెలుగును చూస్తూ ఆంజనేయ స్వామి, మా భయాలను తొలగించు, మాకు ధైర్యాన్ని ప్రసాదించు, మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. జై శ్రీరామ్ అనేసి కామెంట్ చేయండి. మనం చూసుకున్నట్టయితే సత్యనారాయణ స్వామి వారి కథ పీఠ అయితే ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తుందన్నమాట. ఇక్కడ ఇవి కూడా మనకు కథలు కూడా జరిపిస్తారంట. సో అదేవిధంగా ఇక్కడ సాయిబాబా ఫోటో చిత్రపటము మరియు ముందుకు కొంచెం వెళ్తే అక్కడ అమ్మవారు కూడా దర్శనమిస్తారు. మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇక మనము దర్శించుకునేది దుర్గామాత అమ్మవారు. దుర్గామాత అంటే శక్తి, ఆ అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి, కష్టాలను జయించే ధైర్యం, చెడుపై మంచికి విజయం. అమ్మవారి సన్నిధిలో నిలబడి, అమ్మ మా కుటుంబాన్ని కాపాడు, మా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు, మాకు ధైర్యాన్ని ఇవ్వు, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు తల్లి అనేసి మనసారా మనం ప్రార్థించుకోవాలి. ఇప్పుడు
అమ్మవారి దర్శనం చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అమ్మవారిని చూసిన వెంటనే ఓం శ్రీమతి నమః అనేసి కామెంట్ చేయండి. తర్వాత మనము లోపలికి రాగానే మనకు ఈ యొక్క ఎదురుగా ఆలయం కనిపిస్తుంది కదా, అక్కడే మనకి స్వామి నారాయణుడి సన్నిధి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆయన సన్నిధిలో మనకు అతని దర్శనం అయితే మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న మండపంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి దర్శనం కూడా లభిస్తుంది అన్నమాట. శ్రీకృష్ణుడు మనకి భగవద్గీత ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మన కర్తవ్యాన్ని మనమే ఎంచుకోవాలి, మన ధర్మం కోసం మనమే నిలబడాలి, అదేవిధంగా ఫలితాన్ని మాత్రం భగవంతునికి సమర్పించాలి. అదే మన జీవితానికి మార్గదర్శనం అనేసి తెలియజేస్తుంది. ఈరోజు మనము ఒక ఆలయానికి వచ్చి కేవలం దేవుళ్ళను మాత్రమే దర్శించుకోలేదు, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మ వైభవాన్ని చూడడం జరిగింది. మన ఇంటి పక్కనే ఉన్న ఆలయాన్ని కూడా మనం గౌరవించాలి. దూర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళడం మంచిదే, కానీ మన పక్కనే ఉన్న ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించడం ద్వారా, ఒక పుష్పం సమర్పించడం ద్వారా మన పిల్లలకు ఆలయం గురించి చెప్పడం కూడా అంతే గొప్ప భక్తి అన్నమాట. అందరూ జై శ్రీరామ్ అనేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మన ఆలయాల విశేషాలు మరిన్ని చూడాలంటే ఆర్జే క్రియేషన్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పవిత్రమైన ఆలయం దర్శనంతో కలుద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.